రేవంత్ రెడ్డి గారు ఉన్న నెలలు కేసీఆర్ గారు అసెంబ్లీలో అడుగు పెట్టారు. మరి అసెంబ్లీకి వెళ్ళకపోతే సరే, ప్రజలు దాన్ని అంగీకరించారు. సరే విజయ్ గారు, ఇప్పుడు ఈ సభలు లేకపోతే ఇంకో ప్రెస్ మీట్లు పెట్టుకొని అసలు ఏం జరుగుతుంది, ప్రభుత్వం ఏం చేస్తుంది, అన్యాయం చేస్తుంది, లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంధకారంలోకి వెళ్ళిపోయింది అనేది మీరు ఈ సభలు, ఈ సమావేశాలు, ప్రెస్ మీట్ల ద్వారా కంటే కూడా అసెంబ్లీలో వెళ్ళి గట్టిగా నిలదీస్తే మీకు ఇంకా పాజిటివ్నెస్ వస్తుంది కదా, ప్లస్ పాయింట్సే కదా. అసెంబ్లీకి వెళ్ళండి. సీఎం రేవంత్ కూడా అదే మాట్లాడారు, రండి నాతో సవాల్ చేయండి, అసెంబ్లీకి రండి నాతో మాట్లాడండి అని చెప్పారు. సరే, అసలు నిజంగా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందండి? ఆయన ఒక ఆఫర్ ఇచ్చినప్పుడు మీరు వెళ్ళొచ్చు కదా. అమ్మా అది వాస్తవం, నేను అదే అంటున్నాను. అంటే ఈ రోజు అవతల ఒక రాజశేఖర రెడ్డి గారు లేకపోతే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు పొజిషన్ లో ఉండి కేసీఆర్ గారు ఆయన వీళ్ళని తనను గౌరవిస్తారు, తాను కూడా వాళ్ళని గౌరవిస్తారు. కానీ రేవంత్ రెడ్డి గారు ఆయన రాజకీయమే కేసీఆర్ గారిని వ్యక్తిగతంగా తిట్టడము అన్నప్పుడు అలాంటి తిట్లబోతూ రేవంత్ రెడ్డి గారి ముందల ఆయన కూర్చొని మరి రేవంత్ రెడ్డి గారితో ఆయన నోటికి వచ్చినట్టు తిట్లు పడాలి అని ఎవరైనా ప్రజలు కోరుకుంటారా, లేకపోతే ఆయన వ్యక్తిగతంగా ఒకసారి ఆలోచన చేయాలి. రెండవది మరి ఈ రోజు మా కేటీఆర్ గారికి సరిగా సమాధానం చెప్పలేక దింకపోయేటటువంటి రేవంత్ రెడ్డి, మా హరీష్ రావు గారికి సరిగ్గా సమాధానం చెప్పలేక దింకపోయేటటువంటి రేవంత్ రెడ్డి లేదు. మా ఒక్క ఎమ్మెల్యేకి కూడా సమాధానం సరిగ్గా చెప్పలేడు. ఎందుకంటే అనుభవ రాహిత్యము, ఆయన గూండాగర్ది నోటికి ఇష్టానుసారంగా. అందుకే ఆయన పేరు ఎవరు? రేవంత్ రెడ్డి గారు తిట్లరెడ్డి. మా తిట్లరెడ్డి తెలంగాణ ద్రోహి. తెలంగాణ ఉద్యమంలో బందూకులు పట్టుకొని వచ్చినటువంటి రేవంత్ రెడ్డి, 50 లక్షలు ఇస్తూ పట్టుడు అయినటువంటి రేవంత్ రెడ్డి, మా తెలంగాణ ఇజ్జత్ను, ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసినటువంటి రేవంత్ రెడ్డి, ఆయనతోటి కేసీఆర్ గారిని పోలిస్తే మరి ఎంతవరకు సమంజసం అనేది నేను మిమ్మల్ని కూడా అడుగుతా ఉన్నా. ఇది ఆయన సరిపోరు. రేవంత్ రెడ్డి గారు ఉన్న నినాలు రాడు. అంటే ఇప్పుడు 10 ఏళ్ళు సీఎం గా చేసిన ఆయన ముందు సీఎం రేవంత్ రెడ్డి సరిపోరంటారు, సరితూగరు. నైతికత లేదు. ముఖ్యమంత్రి మేము గౌరవిస్తాం, కేసీఆర్ గారు కూడా గౌరవిస్తారు, ఆయన ఒక మాట అనలేడు, అనడు కూడా. సరే విజయ్ గారు, ఇప్పుడు ఓకే ఇప్పుడు ఆయన 10 ఏళ్ళు చేశాడు కాబట్టి, ఈయన సీఎం గా ఉన్నాడు కాబట్టి, తిడతాడు కాబట్టి నేను వెళ్ళను అంటున్నారు. అంతకుముందు నాయకులు ఇలాగే ఉండేనా? ఇప్పుడు ఎన్టీఆర్ ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి రాలేదా? ఆయన ఉన్నప్పుడు ఏం రాలేదా? తిట్టుకోలేదా? ఏపీలో కూడా మనం కొన్ని పరిస్థితులు చూసాం కదా. వైఎస్ జగన్ ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చారు. పోయినసారి ఇది ప్రాబ్లం ఎక్కడ ఉందంటే, పోయినసారి అక్కడ ఆంధ్రాలో చూస్తే అసలు ఇది ఆంధ్ర అసెంబ్లీనా అనే విధంగా అందరు కూడా భారతదేశంలో ఉన్నటువంటి ప్రపంచంలో తెలుగు వాళ్ళందరూ కూడా బాధపడ్డ సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నా. అదే రకంగా తెలంగాణలో కూడా అంతకంటే మునుపు నుండి 10 సంవత్సరాల నుండి ఎప్పుడైతే ఈయన 50 లక్షలు అంటే 5 కోట్లు మాట్లాడి 50 లక్షలు ఇస్తూ ఎమ్మెల్సీ విషయంలో పట్టుడు పోయిండో, ఆ దినము నుండి పట్టుకొని ముఖ్యమంత్రి అయ్యేంత వరకు మరి కేసీఆర్ గారి సరే మీరు అదే శబ్దం అసెంబ్లీలో చెయ్యండి. సరే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఒక కంట నీరు పెట్టుకున్నారు, అక్కడ శబదం చేసి వెళ్ళారు, తిరిగి మళ్ళీ ఆ సీఎం పదవితో అసెంబ్లీకి వచ్చి మాట్లాడారు. మీరు అసెంబ్లీకి వెళ్ళి అదే శబదం చేయండి. మమ్మల్ని ఇట్లా తిడుతున్నారు, మేము వచ్చాక మీ అంత చూస్తామని చెప్పేసి మీరు ఒక శబదం చేసి అసెంబ్లీ నుంచి వెళ్ళండి. ఈ రోజు అదే జరగబోతుంది. ఏదైతే తెలంగాణ ఇక్కడ కాదు నేను అనేది, అసెంబ్లీకి వెళ్ళండి, అసెంబ్లీకి వెళ్ళి అక్కడ ఛాలెంజ్ చేయండి. మీరు రేవంత్ రెడ్డిని దించే వరకు ఇక మేము మడమ తిప్పము అని జైత్రయాత్ర చేయడానికే కేసీఆర్ గారు అక్కడ వచ్చారు. ఈ రోజు మనం ఏం ఇద్దరం మాట్లాడుకుంటా ఉన్నామో అదే అక్కడ జరగబోతుంది. ఆ శపథం చేయడానికే ఈ రోజు కేసీఆర్ గారు వచ్చారు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారికి నూకలు చెల్లాయి, కాంగ్రెస్ పార్టీకి నూకలు చెల్లాయి. విచిత్రమైన పరిస్థితి అండి. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు చేసే ప్రతి తప్పు కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు బాధపడతా ఉన్నారు. ఎందుకు అంటే ఓట్లు పడే కాంగ్రెస్ పార్టీకి ఎందుకు పడే? ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి చేయాల్సినటువంటి ఒక మంచి పనులు, ఒక మంచి ముచ్చట్లు మాట్లాడకుండా దుర్మార్గంగా ప్రవర్తిస్తూ ఆయన వర్గాన్ని పెంచి పోషిస్తూ, అలాగే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి గొప్ప నాయకులను వాళ్ళ మాటలు వినకుండా తర్వాత వాళ్ళు చెప్పినట్లు చేయకుండా అక్కడ రాహుల్ గాంధీ గారిని, సోనియా గాంధీ గారిని, ఖర్గే గారిని మెయింటైన్ చేస్తూ అంటే మీరు అర్థం చేసుకోవాలి. తెలంగాణ ప్రజాధనాన్ని ఆ పార్టీకి ఎత్తుకపోయి ఇస్తూ
ఈరోజు 5 రాష్ట్రాలలో జరుగుతున్న మొత్తం ఎన్నికల ఖర్చంతా తెలంగాణ ప్రజల ధనం. ఇది వాస్తవం. కాబట్టి మేమేమంటున్నామంటే తెలంగాణ ప్రజలను కాపాడే ఏకైక వ్యక్తి కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ. ఇది ప్రజలకు తెలిసి వచ్చింది. కాబట్టి గ్రామాలలో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నూకలు జల్లినాయి. ఈ రోజు తిరగబడతా ఉన్నారు. ఎందుకురా భయ్ మీకు అనవసరంగా ఓట్లు వేసినాం, కేసీఆర్ గారికి అన్యాయం చేసినాం, మళ్ళీ వచ్చే ఎన్నికలలో మీకంటే ముందు ఖచ్చితంగా బీజేపీ లైన్లో కేసీఆర్ గారిని ఉంది. గెలిపించుకోమని విజయ్ గారు. దాంట్లో ఉన్నారు. రైట్ మాట్లాడదా, నేను వస్తాను మళ్ళీ మీ దగ్గరికి. వెంకటరెడ్డి గారు, ఏంటి మరి మీరేమో నెక్స్ట్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏలేది బీజేపీని అని అంటున్నారు. సో వీళ్ళేమో బీఆర్ఎస్ నెక్స్ట్ వచ్చేది మాదే అని అంటున్నారు. మీరేమో అటు గ్రామ స్థాయిలో చూసుకుంటే ఒక థర్డ్ పొజిషన్లో ఉన్నవాళ్ళు ఒక ఫస్ట్ పొజిషన్కి ఎట్లా వస్తారు?